హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధురమైన భోజనం. ఈరోజు క్రాబ్ కర్రీ ఎలా చేయాలో మీరు చూడాలనుందా? అలాగైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. గ్రీన్ చిల్లీ, టొమాటో, ఉల్లిపాయలు ఇలా చక్కగా కట్ చేసి పెట్టుకొని మనం మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్గా చేసుకోవాలి. కళాయిలో ఆయిల్ వేసి పచ్చిమిర్చి, కరివేపాకు, మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని వేసి పచ్చి వాసన పోయినంత వరకు వేయించుకొని అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి వేయించండి. 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయినంత వరకు వేయించి ఇందులో పసుపు, ఉప్పు వేసి మరి కాసేపు వేయించుకోవాలి. తరువాత కారం, అలాగే రుచికి సరిపడా జీరా పౌడర్, ధనియా పౌడర్, అలానే లాస్ట్లో గరం మసాలా వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు వేగనివ్వాలి. తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఫ్రెష్ క్రాబ్స్ని ఇందులో యాడ్ చేసి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. మనం హై ఫ్లేమ్లో పెడితే మనకు మసాలా మాడిపోయి స్మెల్ బాగుండదు. లో ఫ్లేమ్లో అయితే మంచి కమ్మని స్మెల్ వస్తుంది. ఇవన్నీ చక్కగా వేగి వీటిలో ఉన్న నీరు శాతం అంతా పోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత వాటర్ యాడ్ చేసి లో ఫ్లేమ్లోనే కర్రీని ఉడకనివ్వాలి. వాటర్ మొత్తం ఇంకి చక్కగా కర్రీ ఈ విధంగా ఉడికాక మీరు స్టవ్ ఆఫ్ చేసుకుంటే మీకు ఎంతో రుచికరమైన క్రాబ్ కర్రీ రెడీ అయిపోతుందండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఇంక మనం తినడమే లేట్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.